భాగంగా వేములవాడలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ సందర్శించారు. తొలుత ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆయనతో పాటు ఇద్దరు విద్యార్థి విభాగం నాయకులను పాఠశాల లోపలికి అనుమతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో గురుకుల పాఠశాలలో పౌష్టికాహారం అందేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు పురుగులన్నం పెడుతుందని విమర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలని డిమాండ్ చేశారు. దళిత గిరిజన ఇవాళ కూడా పౌష్టికాహారాన్ని అందించండి. వాళ్ళ జీవితాల్లో ఆనాడు కేసీఆర్ గారు మరి వెలుగులు నింపితే మీరు వాళ్ళ జీవితాల్లో ఇవాళ అంధకారాన్ని నింపుతూ ఉన్నారు. కనుక ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వమా, వెంటనే మా దళిత గిరిజన మరి బడుగు బలహీన వర్గ మైనార్టీ పిల్లలు చదువుతున్నటువంటి పాఠశాలలను మరి బాగు చేయండి, వాళ్ళ జీవితాలను చక్కదిద్దండి అని అంటున్నాం. లేకపోతే తక్షణమే వీళ్ళ వెన్నంటి ఉంటాం. తల్లిదండ్రులారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 10 ఏళ్లలో మీ పిల్లలు ఎట్లుండ్రి, ఇప్పుడు ఎట్లా ఉంటున్నారు. కానీ మేము మీ పక్షాన పోరాడతాం. న్యాయం జరిగే వరకు తప్పకుండా మీ అండగా ఇవాళ కూడా పౌష్టికాహారాన్ని అందించండి. వాళ్ళ జీవితాల్లో ఆనాడు